అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి పార్టీలు ఓటమి భయంతో, అభద్రతా భావంతో ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇటు చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ నాయకులు గాని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిచే అవకాశం లేదని చెప్పేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, వైసీపీ ఘన విజయం సాధించబోతుందని చెప్పేసి ఒక రకమైనటువంటి మానసిక రుగ్మతకు, ఆందోళనతో కూడినటువంటి మానసిక రుగ్మతకు గురై పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, మతి భ్రమించి మాట్లాడటం, వ్యక్తిగత దూషణలకు దిగటం, అసలు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నెట్టబడ్డారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురంలో రోడ్ షోలో మాట్లాడుతూ జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని చెప్పేసి అర్థం పర్థం లేనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. నేనంటాను, అసలు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి పనిచేస్తాడా? అసలు ఈయన రాజకీయవేత్తేనా, రాజకీయ నాయకుడేనా? పార్ట్ టైం పాలిటిషియన్, పార్ట్ టైం రాజకీయాలు, ఫుల్ టైం సినిమాలు. జగన్ గారు పదే పదే చెప్తారు, ఈయన సినిమా కంటే ఇంటర్వ్యూలు ఎక్కువగా ఉంటుందని. రాజకీయ నాయకుడు అంటే ప్రజలతో మమేకమైపోయి ప్రజల కష్టాలు తెలుసుకుని 24 గంటలు 365 రోజులు ప్రజాక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాడు రాజకీయ నాయకుడు. హఠాత్తుగా వస్తాడు, సినిమాలు ఆపేసి కొద్ది రోజులు ప్రజలతోటి మాట్లాడతాడు, ప్రజల్లో తిరుగుతాడు, మళ్ళా హఠాత్తుగా అదృశ్యమైపోయి వెళ్లిపోయి మళ్ళీ సినిమాలు తీసుకుంటాడు. మళ్ళా రేపు ఎన్నికల తర్వాత మళ్ళా 5 సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లో ఉన్నాడు, ప్రజలకు కనపడ్డావు. అలాంటి పార్ట్ టైం రాజకీయ నాయకుడు, రాజకీయాలకు పనికిరానటువంటి నాయకుడు, రాజకీయాలంటే అవగాహన లేనటువంటి నాయకుడు. ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ప్రజల్లో ఉండాలనేటువంటి విషయం కూడా గ్రహించినటువంటి ఈ పార్ట్ టైం పాలిటిషియన్, మంచి నటుడు, సినిమాల్లో నటన పనిచేస్తుంది కానీ రాజకీయాల్లో నటన పనిచేయదని చెప్పేసి పవన్ కళ్యాణ్కి నేను చెప్తా ఉన్నా. నాలాంటి వాళ్ళను ఎంతో మందిని, వేల మందిని వాళ్ళ నడి రోడ్డుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీలో పోటీ చేసి, అంతకుముందు ప్రజారాజ్యంలో పోటీ చేసి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి వేలాది మందిలో నేను కూడా ఒకడని చెప్పేసి పవన్ కళ్యాణ్కి నేను చెప్తా ఉన్నా. రాజకీయాల్లో నటిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ, వాస్తవాలను వక్రీకరిస్తూ, ప్రజలను మభ్యపెడుతూ, ఎంటీ ప్రామిస్ ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్కి పొలిటికల్ హాలిడే తీసుకుంటాడు.
మళ్ళీ రష్యా వెళ్తాడో, యూరోప్ వెళ్తాడో, ఏ విదేశీ విహారయాత్రలకు వెళ్తాడో, మళ్ళా సినిమాలు. తీసుకున్నటువంటి నాయకుడు వారి కష్టాలు తొలగించడానికి, బాధలు తొలగించడానికి, వారిని ఆదుకోవటానికి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు చేయూతనివ్వటానికి, అండగా నిలవటానికి, ఒక సమసమాజ నిర్మాణం నిర్మించడానికి, అసమానతలు తగ్గించడానికి అహర్నిశలు తపన పడేటువంటి కృషి చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని హాలిడే తీసుకోమనటం అనేది ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో ప్రతిపక్ష పార్టీలు లేనిపోని అపోహలు సృష్టిస్తూ, అబద్దాలను ప్రచారం చేస్తూ, ప్రజల్ని గందరగోళ పరిస్థితికి నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది చాలా బాధాకరం, ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టానికి పునాదులు 1989 నుంచే పడ్డాయి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 2 అంశాలు. ఒకటి, భూములను రీసర్వే చేయటం, ఈ స్టాంపింగ్ చేయటం. ఇవాళ ఉన్నటువంటి విధానంలో లోపాలన్నింటిని కూడా సరిచేసి లోపరహిత చట్టాన్ని తీసుకుని వచ్చి భూమి యొక్క అసలైనటువంటి హక్కుదారుల యొక్క హక్కులను రక్షించటం, కాపాడటం ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం. మనకు తెలుసు, తెల్గి కుంభకోణం, పెద్ద కుంభకోణం ఈ భారతదేశాన్ని కుదిపివేసింది. నకిలీ స్టాంపుల కుంభకోణం. ఇలాంటి కుంభకోణాలకి తెర తీసి ఈ స్టాంపింగ్ ద్వారా, ఎక్కువ భద్రతా ఫీచర్స్ ఉన్నటువంటి ఈ స్టాంపింగ్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, మీ కూటమిలో సభ్యులైన ఒకరైనటువంటి బీజేపీని అడగాలి. ఈ చట్టం గురించి లేనిపోని అబద్దాలు, అపోహలు సృష్టించి ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదో బలవంతంగా ప్రజల మీద రుద్దుతుందని, ఈ చట్టం ద్వారా భూములన్నింటిని కూడా ప్రభుత్వం లాగేసుకుంటుందని, భూమి హక్కుదారులకి ఒక అభద్రతాభావాన్ని సృష్టించి మీ భూములన్నీ ప్రభుత్వం లాగేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి రిజిస్టర్ చేస్తుందనేటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి చూస్తుంది. గోబల్ ప్రచారానికి ఒడిగట్టింది పచ్చ మీడియా. ప్రజలందరికీ నిన్న అజయ్ కల్లం గారు స్పష్టంగా ఈ విషయంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి స్పష్టంగా అనేక విషయాలు చెప్పారు. ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలన్నింటిని కూడా సరిచేసుకుని భూములన్నింటిని కూడా రీసర్వే చేసి ఈ స్టాంపింగ్ ద్వారా ఈ భూమి హక్కుదారులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని వారు చెప్పారు. అంతేకాకుండా ఈ గోబల్ ప్రచారాన్ని, ఈ చట్టం మేమేదో బలవంతంగా తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది భూములు లాగేసుకుని ఆ భూములు ఇష్టం వచ్చిన వాళ్ళకి రిజిస్టర్ చేసేటువంటి ఒక దుష్ట ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. దీన్ని మీరు ప్రజలు నమ్మవద్దు అని చెప్పేసి నిన్న గౌరవ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారు కూడా విన్నవించుకోవడం జరిగింది. మిత్రులారా, ఇదంతా చూస్తుంటే ఒక రకమైనటువంటి మానసిక రుగ్మతకి, మానసిక రోగానికి, అభద్రతా భావంతో కూడినటువంటి మానసిక రోగానికి, ఓటమి భయంతో కూడినటువంటి మానసిక రుగ్మతకు గురైనటువంటి ఈ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణను కొల్లగొట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రజల్లో వారికి ఉన్నటువంటి విశ్వసనీయతను దెబ్బతీయాలని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. పత్రికలు పిచ్చి రాతలు రాస్తా ఉన్నాయి, గోబల ప్రచారం చేస్తా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను మిత్రులారా,
విశ్వసనీయతకు మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేస్తారు, చేసేది చెప్తారు. మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు. ఇవాళ మేనిఫెస్టో విషయంలో కూడా చూస్తే ఏదైతే అమలు చేయగలమో, ఏదైతే బడ్జెట్ సహకరిస్తుందో బడ్జెట్ కు తగ్గట్టుగా మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. అమలు చేయగలిగినటువంటి వాగ్దానాలనే, స్కీములనే వారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు 2019లో ఆయన విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా, ఏ ఒక్క అంశాన్ని కూడా ఆయన ఒకటి కూడా అమలు కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది గత 5 ఏళ్లుగా మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా, పథకాలను కూడా అమలు చేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని, ఒక విశ్వసనీయతను ఆయన సాధించుకున్నారు. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి భరోసా, ఆయన యొక్క విశ్వసనీయతను దెబ్బతీయటానికి ఈ ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి కుట్ర కుతంత్రాలని ప్రజలు తప్పకుండా తిప్పికొడతారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఘన విజయం లభిస్తుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు తీసుకుని వెళ్లి అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.